ఇబ్బందులకు గురి చేస్తుందో మరోసారి రుజువైంది. ఈ ఘటన హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో జరిగింది. గ్రిండర్ గే యాప్లో పరిచయమైన ఇద్దరు యువకులు స్నేహం పెంచుకున్నారు. అది చాలదన్నట్టు కలవాలని నిర్ణయించుకున్నారు. వారిలో ఒకరు ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తుండగా మరొకరు జులాయి అని ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది. అలా పరిచయమైన జులాయి అయ్యప్ప సొసైటీలో ఓయో రూమ్ బుక్ చేసి ముఖాముఖి పరిచయం అంటూ డాక్టర్ను రూమ్కు ఆహ్వానించాడు. రూమ్కు వెళ్లిన డాక్టర్పై ఆ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఇలా ప్రైవేట్గా కలిసిన విషయాన్ని మీ ఇంట్లో చెబుతానంటూ జులాయి బెదిరించడంతో 5,000 రూపాయలు ఇచ్చి డాక్టర్ బయటపడ్డాడు. డాక్టర్ను ఫాలో అవుతూ హాస్పిటల్కు వెళ్లిన యువకుడు అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసి మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతనికి ఒక యాప్ అంటే డేటింగ్ యాప్ ద్వారా ఒకరు పరిచయం అయినట్టు 15 days బిఫోర్. ఆ 15 days నుంచి ఇద్దరు ఒకరికొకరు చాటింగ్ చేసుకుంటున్నారు. ఆ చాటింగ్లు ఇద్దరు బాగా దగ్గర అయ్యారు. దాంట్లో భాగంగా ఒకసారి ఇద్దరు కలవాలనుకున్నారు. దాంట్లోనే ఎవరైతే రెస్పాండెంట్ పర్సన్ ఉన్నాడో అతను ఆయనకు ఒక లొకేషన్ పంపించి అయ్యప్ప సొసైటీలో నేను ఒక లాడ్జ్లో ఉన్నాను, ఒక రూమ్లో, ఇక్కడికి వస్తే మన ఇద్దరం కలుస్తామని ఆ డాక్టర్ గారికి లొకేషన్ పంపి ఫోన్ చేయడం జరిగింది. దాంట్లో అది చూసిన డాక్టర్ గారు ఆ లాడ్జికి రావడం, ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళాక వాళ్ళ హార్మోన్ ప్రాబ్లమ్స్ లేకపోతే వాళ్ళ ఫిజికల్ ప్రాబ్లమ్స్ మనకు తెలియదు, కానీ ఆ రెస్పాండెంట్ పర్సన్ ఇద్దరు మగ వ్యక్తులే. బట్ ఆ రెస్పాండెంట్ పర్సన్ అతన్ని సెక్సువల్గా మనం పార్టిసిపేట్ చేద్దామని అతన్ని కోరతాడు. దానికి అతను అంగీకరించాడు. దీంట్లో ఇద్దరి మధ్య వాగ్వానాన్ని దిగి గొడవ పడ్డాక వాళ్ళ ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కానీ ఆయన హాస్పిటల్లో చేసే వాళ్ళకి కానీ చెప్తానని బెదిరిస్తే ఆ భయానికి అతని దగ్గర ఉన్న ఒక 5,000 గూగుల్ పే, ఫోన్ పే చేస్తాడు. ఆ తర్వాత వ్యాలెట్లో ఉన్న 3,000 కూడా ఇతను తీసుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ఏదో రకంగా తప్పించుకోవాలనే ఉద్దేశంతో బయటకు వచ్చి మన ఏదైతే ఆయన పనిచేసే ప్రైవేట్ హాస్పిటల్ ఉందో అక్కడ రీచ్ అవుతాడు. ఇతను అక్కడికి కూడా ఫాలో అవుతాడు. బట్ అది ఆయన భయపడి తర్వాత ఈ ఇష్యూ ఎవరైనా బయటకు చెప్తారా అని ఇబ్బంది అవుద్దా అన్న ఉద్దేశంతో ఆయన తిన్నగా ఎవరికి చెప్పాలని తెలియ పోలీస్ స్టేషన్కి వస్తే ఏమవుద్దని ఒక తలంపుతో ఉమెన్ సేఫ్టీ వింగ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే డాక్టర్ గారు మన దగ్గరికి వచ్చి మండే నైట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చినట్టు మనం కేసు రిజిస్టర్ చేశాము. దర్యాప్తుతో భాగంగా అక్కడికి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్, వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు బయటకు వెళ్ళారు, ఈ గూగుల్ పే ద్వారా ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అన్నది వాల్యుబుల్గా మనం ఏదైతే ఎవిడెన్స్